నాకు బాధ అనిపిస్తుంది అన్న ఒకటి సిరిమలక్కడ ఏందన్నా అన్యాయం చేసేసిండు. దీనికన్నా ఇంపాక్ట్ అయితే రాజధాని ఫైల్స్ అయితే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే అది వచ్చిన ట్రైలరే మాత్రం మామూలు ఇంపాక్ట్ చూపించలేదు. ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తా, ఇట్ ఈస్ ఎ ప్రైడ్ ప్రమోషనల్ మూవీ. ఇదే కాదు వ్యూహం కూడా. వాళ్ళకి డబ్బులు ముట్టాయి. మహివి రాఘవ్ గారు కావచ్చు, రామ్ గోపాల్ వర్మ గారు కావచ్చు, పార్టీ నుంచి ఫండ్ వెళ్ళింది. ఆ ఫండ్ త్రూనే సినిమాస్ వచ్చాయి. ఓపెన్ స్టేట్మెంట్ ఇది. రాజధాని ఫైల్స్ అని తీస్తున్నారు. అది జగన్కి ఆపోజిట్ గాని ఎక్కడ చెప్పలేదా? నేను విన్నాను, నేను ఉన్నాను. నిజంగా సినిమాలో విన్నది ఉన్నది ఇక్కడ ఏం కనపడలేదు. నాకైతే సినిమా చాలా బోరింగ్ అనిపించింది. సినిమా అయితే 1.5 రేటింగ్ అయితే ఇవ్వలేము. ప్రతి ఒక్కరు చూడండి, మీ ఇష్టం. బేసికల్గా 2014-13లో అప్పుడు తెలంగాణ ఇచ్చి జీరో అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జీరో చేసినట్టుగా చూపించారు. అదైతే నచ్చలేదు. మొత్తం 40 కోట్లతో సినిమా తీశారు. ఈ పెట్టిన డబ్బులు రావాలంటే ఒకే ఒకటండి, దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఎలక్షన్స్లో ఎవరికైతే ఎమ్మెల్యే టికెట్లు వచ్చాయో వాళ్ళందరూ దాన్ని ఏమంటారు, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి పార్టీ కార్యకర్తల్ని సినిమా థియేటర్ తీసుకొచ్చేసి సినిమా చూపిస్తే పెట్టిన 40 కోట్ల డబ్బులు వస్తాయి. లేకపోతే ఈ సినిమాకి పెట్టిన డబ్బులు రావడం కష్టమండి. ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తా, ఇట్ ఈస్ ఎ ప్రైడ్ ప్రమోషనల్ మూవీ. ఇదే కాదు వ్యూహం కూడా. వాళ్ళకి డబ్బులు ముట్టాయి. మహివి రాఘవ్ గారు కావచ్చు, రామ్ గోపాల్ వర్మ గారు కావచ్చు, పార్టీ నుంచి ఫండ్ వెళ్ళింది. ఆ ఫండ్ త్రూనే సినిమాస్ వచ్చాయి. ఓపెన్ స్టేట్మెంట్ ఇది. రాజధాని ఫైల్స్ అని తీస్తున్నారు. అది జగన్కి ఆపోజిట్ గాని ఎక్కడ చెప్పలేదా? నిజంగా ఒక మాట భయ్య, ఒక క్వశ్చన్ అడుగుతా. ఆంధ్ర రాజధాని ఏది చెప్పండి? ఇప్పుడు ఆంధ్రాకి రాజధాని ఏది? ఒకటి అమరావతి అని ఆయన పెట్టాడు ఓ పెద్ద ఆయన. సరే, అమరావతిని నువ్వు ఉంచావా? అమరావతిని నువ్వు ఏమన్నా ట్యాకిల్ చేయగలిగావా? దాన్ని బాగు చేసుకున్నావా? అమరావతిని నాశనం చేసావు, వైజాగ్ని నాశనం చేసావు. ఇప్పుడు ఆ కడపకి కూడా రాజధాని లేకుండా, ఏది రాజధాని లేకుండా ఎలక్షన్స్కి రెడీ అయిపోయి కూర్చున్నారు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు. ఏది క్యాపిటల్ ఏది? ఆంధ్ర క్యాపిటల్ ఎక్కడుంది భయ్యా? క్యాపిటల్ లేని రాష్ట్రంలో జనాలు ఎవరు నమ్మి ఉండాలి? ఇప్పుడు ఏది నమ్మి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ కాలం కుర్రగారు వెళ్ళి ఓటేస్తే రాజకీయ నాయకుడు వస్తున్నాడు, నాయకుడు రావట్లా. ప్రజల నుంచి రావాల్సింది నాయకుడు, రాజకీయ నాయకుడు కాదు. మళ్ళీ చెప్తున్నా, నాయకుడికి ఓటేయండి, రాజకీయ నాయకుడికి కాదు. రాజకీయాలు చేసేవాడికి కాదు. జనాల నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు అయితే ఒక క్వశ్చన్ అడుగుతా భయ్యా, దానికి ఆన్సర్ చెప్పండి. 1,00,000 మంది ఓటర్లు ఉన్న ఒక కాన్స్టిట్యున్సీలో 1,50,000 ఓట్లు ఎందుకు పడ్డాయి? దాన్ని ఎవడు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయాడు? 1,50,000 ఓట్లు పడి ఒక కాన్స్టిట్యున్సీ నుంచి 1,00,000 మందే ఉన్నారు ఓటర్లు. 50,000 ఓట్లు ఎక్కడి నుంచి పడ్డాయి? రిగ్గింగ్ కాదా అది? దొంగ ఓట్లే, తెలుసు అందరికీ. గెలిచాడు అంతే. సో జననాయకుడు కాదు, రిగ్గింగ్ నాయకుడు అంటా నేను. జగన్మోహన్ రెడ్డి గారిని హైలైట్ చేయడం కోసం సినిమా తీసుకున్నారు. అయితే నేను ఇవ్వాల్సిన సలహా ఏంటంటే, ఒకసారి రేవంత్ రెడ్డి గారి సినిమా చూడాలి. రేవంత్ రెడ్డి గారు ఎంత సినిమా చూడాలంటే ఆయనైతే గట్టిగా తగులుకుంటారు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అనేది ఇందులో క్లియర్ చూపించాడు. వైఎస్ రాజశేఖర గారు అంటే నాకు చాలా అభిమానం. ఆయన మరణానంతరం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినంత వరకు సినిమా చూపించాడు. సో అది దానికి సంబంధం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు, మీరు, మీ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ అభ్యర్థులు, నాయకులు అందరూ కూడా ఒకసారి సినిమా చూడండి. మీరు సినిమా మీకోసం తీసినట్టు ఉన్నది. ఇది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పక్కన పెట్టండి. మీకోసం సినిమా తీసినట్టు ఉన్నాడు. నేను విన్నాను, నేను ఉన్నాను. నిజంగా సినిమాలో విన్నది ఉన్నది ఇక్కడ ఏం కనపడలేదు. అంటే మనం మాట్లాడుకోవడానికి ఏముంది? జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇప్పటిదాకా మాట్లాడుకోవచ్చు యాక్చువల్గా, కానీ అది చేయించలేదు. ఇందులో సినిమాలాగా మాట్లాడాలి కాబట్టి చేయించలేదు. నాకైతే సినిమా చాలా బోరింగ్ అనిపించింది. మన జీవా గారి క్యారెక్టర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని యాస్ట్రీ దింపేస్తున్నారు కాబట్టి ఏం లేదు. గతంలో ఆయన మన సినిమా తీసినప్పుడు ఆయన మేనరేజ్ అయితే బాగుంది, కానీ ఇందులో ఆయన మేనరేజ్ బాగాలేదు. సినిమా అయితే ఓవరాల్గా అంత ఎగ్జైట్మెంట్ ఏం లేదు. ఏదో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకుని అంటే జగన్ గారిని హైలైట్ చేసుకోవడం కోసం సినిమా తీసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనే దానికొని చూసుకున్నాను కాబట్టి సినిమా అయితే 1.5 రేటింగ్ అయితే ఇవ్వలేము. ప్రతి ఒక్కరు చూడండి, మీ ఇష్టం. చూడొచ్చు, చూడకపోవచ్చు, మీ ఇష్టం. కానీ నాకు 2 చోట్ల చాలా బాగా వేసింది. ఏడుపు కూడా వచ్చింది. ఎందుకు ఏడుపు వచ్చిందంటే షర్మిలకి లేదు. షర్మిలకి కనపడలేదు నాకు థియేటర్లో. ఎక్కడ కూడా ఒకసారి షర్మిలకి కనపడలేదు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు కనపడలేదు. చాలా బాధేసింది. మా రెబల్ ఎమ్మెల్యే రోజక్క కూడా కనపడలేదు. చాలా బాధేసింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు షర్మిలక్క బాణం వదిలిందండి. మామూలుగా వదలేదు. అంత బాణం వదిలిన షర్మిలక్కను జీవించకపోవడం దుర్మార్గం. వైఎస్ఆర్ గారు అప్పుడు 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలక్షన్ క్యాంపెయిన్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేంత వరకు చూపించారు. మొత్తం ఇది జగన్ ఎలివేట్ చేసే విధంగానే సినిమా ఉంది. పూర్తిగా మనం ఎక్స్పెక్టెడ్ చేసిందే అది. కంప్లీట్ జగన్ ఎలివేట్ చేశారండి. పరిపాలన విధంగా అయితే చూపించలేదు. 2019తో క్లోజ్ చేశారు. సీఎం కాకముందు జగన్ ఎలా కష్టపడ్డాడు అనేది మొత్తం ఎలివేట్ చేశారండి. జగన్ పాజిటివ్గానే ఎలివేట్ చేశారు. షర్మిల పాత్ర ఏమీ లేదండి, జీరో.
తనకి మంచి మైలేజ్ ఇచ్చింది 2000 జగన్ 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు. షర్మిల గారు ఎలాగైతే పోరాడారో, షర్మిల గారు పాదయాత్ర చేశారు 3000 కిలోమీటర్ల పైగా. అది అట్లా ఆ యాత్రలో ఈ సంబంధించింది ఏది చూపించలేదు. పైపెచ్చు కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. బేసికల్గా 2014-13లో అప్పుడు తెలంగాణ ఇచ్చి జీరో అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జీరో చేసినట్టుగా చూపించారు. అదైతే నచ్చలేదు. ఫ్యాక్ట్గా లేదు. అది పెద్దగా ట్రోల్ ఏం చేయలేదు, కానీ ట్రోల్ చేసేవాడిని ఆపేశారు. రాంగోపాల్ వర్మ చేస్తాడు కాబట్టి ఆయన ఆపేశారు. పాజిటివ్గా చూపించారు సినిమా. నాకు బాధ అనిపిస్తుంది అన్న ఒకటి, షర్మిల అక్కడ ఏందన్నా అన్యాయం చేసేసిండు. ఆఖరికి తెలంగాణ ఎలక్షన్స్లో ఆమె పోటీ చేయకుండా పోయింది. ఆఖరి సినిమాలో అసలుకి మొత్తానికి ఆమె క్యారెక్టరే లేదన్న. ఒక్క తాను కూడా చూపారు. అది ఒక్కడికి కొద్ది బాధ అనిపించింది. బట్ మమ్ముట్టి గారి క్యారెక్టర్ కానీ జీవా క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఇంతకుముందు జనాలు ఏదనుకుంటున్నారో దాన్ని బట్టే తీసినారు. కొద్దిగా పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా కొద్దిగా తీసింటే, అంటే కొందరు ఏమనుకుంటే ఆ రకంగానే తీసింటే బాగుండేది అనిపించింది. బట్ ఓవరాల్ అయితే దీని పరంగా అయితే కొద్దిగా జగన్ ఫ్యాన్ అయ్యే వాళ్ళు కాబట్టి, ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకైతే బాగానే నచ్చుతుంది. టీడీపీ వాళ్ళకైతే నచ్చకపోవచ్చు. దీనికన్నా ఇంపాక్ట్ అయితే రాజధాని ఫైల్స్ అయితే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే అది వచ్చిన ట్రైలరే మాత్రం మామూలు ఇంపాక్ట్ చూపించలేదు. బట్ ఈ సినిమా అంత ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే అంత ఇంపాక్ట్ అయితే ఎక్కువ అయితే చూపించదు. బట్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారిది అయితే ఫస్ట్లో ఉండేది కొద్దిగా ఎమోషనల్ అయితే అవుతాం. ఆ ఎమోషనల్ కానీ తర్వాత జగన్ వచ్చినది కూడా కొద్దిగా అయితే నిజాలే ఉండే. అంటే ఆయనని పోయి అరెస్ట్ చేసేది అవన్నీ. ఇంకోటి తెలంగాణ గురించి కూడా కొద్దిగా చూపించిండే. అంటే విడిపోతాయి కదా, ఆ స్టేట్లో విడిపోయేది కూడా చూపించింటే బాగుండేది అనిపించింది. కనీసం షర్మిల గారిని కొద్దినైనా చూపించింటే బాగుండేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఆమె ఇప్పుడు అక్కడ కాంగ్రెస్లో పోటీ చేసింది కాబట్టి అక్కడైతే ప్యాట్ అయితే ఉండదు. బట్ ఇదైతే అంత ఏమైతే ప్లస్ అయితే కాదు జగన్కి అయితే. నేను కడపని ఒక్క నిమిషం, నాది కడప. నేను నా సీఎం గారు చనిపోయినప్పుడు నేను 8th క్లాసు. అప్పటి నుంచి నేను లైవ్ లో చూస్తున్నా. ఆ కడపలో ఉండి నేను ప్రతి ఒక్కరు చూస్తున్నా. అది టీం అడగను, మూవీ టీం అడగను. రేటింగ్ ఎందుకు 1 పాయింట్ ఇస్తున్నాను? సినిమా అది ఎట్లా జరిగింది, రాజు ఆనందించారన్న, అలానే బాగుంది. ఇంకా బాగుందని అంటున్నాను నేను. నువ్వు మరి అప్పుడు నువ్వు అడుగు. నీకు 1 పాయింట్ ఓకే, నమస్కారం అందరికీ నమస్కారం. సినిమా అయితే మీ ఇష్టం, మీ ఒపీనియన్. నా ఒపీనియన్ అది అట్లా సినిమా చాలా బాగుందన్న, గుర్తుపెట్టుకో. నాది ప్రతి ఒక్కరిని వస్తుంది. సినిమా చాలా బాగుందన్న, నేను చూసానుగా. 3.5 అన్న, 5కి 3.5 చాలా బాగుంది సినిమా. ఎలా ఉన్నాయి, ఎమోషన్స్ అన్ని బాగున్నాయి. అంటే వైసీపీ గురించి, అంటే సినిమాలో ఫస్ట్ డైలాగ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎవరు రాశారో కానీ డైలాగ్స్ మాత్రం చాలా బాగా రాశారు. ప్రతి ఒక్క డైలాగ్ కూడా చాలా అర్థవంతంగా ఉంది. చాలా బాగుంది సినిమా. డైలాగ్స్ అనేది చాలా బాగున్నాయి. జగన్ జర్నీ ప్రతి ఒక్కటి హిస్టరీనే. జగన్ వల్ల చనిపోయిన తర్వాత చాలా కేసులు పెట్టి జైలు వేసి వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు పైన పెట్టారు. కానీ తగ్గకుండా 2010లో ఓడిపోయాడు. కానీ 2019లో 152 సీట్లతో అదొక హిస్టరీ. ఇప్పుడు యాత్ర, వాళ్ళ నాన్న చరిత్ర, యాత్ర అని పేరు పెట్టి వైఎస్ఆర్ అని కూడా పెట్టలేదు. యాత్ర అని పేరు పెడితేనే బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. జగన్ అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు యాత్ర 2 అని పెట్టి జగన్మోహన్ రెడ్డి పడ్డ స్ట్రగుల్స్ ని కళ్ళ గట్టినట్టు చూపించాడు. మహి రాఘవ సూపర్ డైరెక్షన్. జీవా అనే వ్యక్తి తమిళ యాక్టర్ అయినా కూడా జగన్ యొక్క హావభావాలు యాజ్ ఇట్ ఈజ్, అసలు ఒక జగన్ అనే వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడో ఎగ్జాక్ట్ గా చేశాడు. అసలు అభివాదం చేసే స్టైల్ జీవా గారిది అయితే యాజ్ ఇట్ ఈస్ దింపేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. కేజీఎఫ్ సినిమాలో అమ్మకి ఇచ్చిన మాట కోసము ఏ విధంగా అయితే ఢిల్లీని ఉచ్చబోయించాడో కేజీఎఫ్లో యశ్, అదే నాన్నకి ఇచ్చిన మాట కోసము ఇక్కడ ఢిల్లీని ఉచ్చబోయించాడు జగన్. పులివెందుల రోషం ఎలా ఉంటుందో, పులివెందుల మంచితనం ఎలా ఉంటుందో ఇందులో చూపించారు. చూడండి మీరు కూడా, బాగుంటుంది సినిమా. ఇంకా నెక్స్ట్ మాట అయితే లేదు, చూసి మీరే చూడండి. చాలామంది పబ్లిక్ టాక్ ఏంటంటే ఎలక్షన్ మూమెంట్ కదా అందుకే సినిమా ఇడిచినారు అంటున్నారు. అదేం లేదన్న, సినిమానే ఎలక్షన్లే పేకేట అన్నట్లుగా దాని ప్రకారమే ఉంటుంది అన్న. అన్నీ మిక్స్ అండి. వాళ్ళ లైఫ్లో పాలిటిక్స్ ఉంది కాబట్టి జస్ట్ పాలిటిక్స్ లాగా కనపడుతుంది, కానీ మొత్తం రియాలిటీ అండి. బయోపిక్ అంటే మొత్తం రియాలిటీగానే ఉండాలి. అట్లే ఉంది, ఫిక్షన్ ఎక్కడ లేదు. మూవీ చాలా బాగుందండి. యాత్ర మూవీ అనేది ఒక లైఫ్ అనేది ఎలా సాగించాలో కష్టపడి, ఎవరు ఉన్నా లేకపోయినా సరే మనం ఎలా ఎదగాలో ఒంటరిగానే సరే బాగా చూపించారు. ఆ జీవ క్యారెక్టర్ చాలా బాగుంది. ముమ్మూర్తి గారు చాలా బాగుంది ఆ క్యారెక్టర్. పర్సనల్గా ఎవరు ఉన్నా లేకపోయినా సరే ప్రజలు తోడుతో గెలిచిన వ్యక్తి జగన్ గారు. అలాగే
రియల్ లైఫ్లో ఎలా ఉందో సినిమాలో కూడా అలాగే చూపించారు, బాగా చూపించారు సినిమాలో. అన్న యాత్ర టు సినిమా అన్న అందరికి చెప్తున్నా కదా, ఫస్ట్ దీన్ని సినిమా పరంగా చూడండి, అంతేగాని ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి పార్టీ పరంగా అయితే అస్సలు చూడకండి. సినిమాని సినిమాలా చూడండి. ఈ సినిమాలో ఒక మంచి కంటెంట్ ఉంది, మంచి స్టోరీ ఉంది. నెక్స్ట్ జీవా గారి పర్ఫార్మెన్స్ కానీ అయితే వేరే లెవెల్ అన్న. అంటే జగన్ గారిని చూసినట్లే అలానే అనిపించింది. నాకు అంత బాగా నచ్చింది అన్న జీవా గారి పర్ఫార్మెన్స్ అయితే. నేను ఉన్నా అన్న వచ్చిందంటే మళ్ళా చెప్పుకోండి, నేను ఉన్నా. జై జగన్ అన్న. నాకు యాత్ర టు సినిమా చూసిన సినిమా మాత్రం ఒకటే చెప్తా బ్రో, సినిమా మాత్రం సూపర్, స్టోరీ మాత్రం అసలు నాకు డైరెక్టర్ గారికి హ్యాట్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ జగన్ అన్న ఎన్ని కష్టాలు పడ్డాడు, జగన్ అన్న ఏం చేసిండు, అక్కడ సిచ్యువేషన్ ఏమైంది, అసలు చరిత్ర సృష్టించిన కాంగ్రెస్ పార్టీని సింగిల్ హ్యాండ్లో లేపేసి జగన్ అన్న ఒక పార్టీ పెట్టేసి గెలిచిండు కదా, అది నాకైతే మస్తు అనిపించింది. 2 మాటలతో చెప్పాలంటే ఈ సినిమాలో జీవా గారు ఈ సినిమాలో యాక్టింగ్ ఎరగదీశారు. జీవా గారిని చూస్తుంటే జగన్ రెడ్డి గారిని చూస్తుంటే అనిపిస్తుంది. ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ 30 కోట్లు ప్లస్ వడ్డీలు 10 కోట్లతో కలిపి మొత్తం 40 కోట్లతో సినిమా తీశారు. ఈ పెట్టిన డబ్బులు రావాలంటే ఒకే ఒకటండి, దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఎలక్షన్స్లో ఎవరికైతే ఎమ్మెల్యే టికెట్లు వచ్చాయో వాళ్ళందరూ దాన్ని ఏమంటారు, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి పార్టీ కార్యకర్తల్ని సినిమా థియేటర్ తీసుకొచ్చేసి సినిమా చూపిస్తే పెట్టిన 40 కోట్ల డబ్బులు వస్తాయి. లేకపోతే ఈ సినిమాకి పెట్టిన డబ్బులు రావడం కష్టమండి.